నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. ఇన్నాళ్లు ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు ఫోకస్ ఎందుకు మార్చింది? శాసనమండలి సభ్యుల మీద ఎందుకు దృష్టి పెట్టాల్సొచ్చింది? ఒకేసారి 6 ఎమ్మెల్సీలను లాగటం వెనుకున్న వ్యూహం ఏంటి? కొత్త ఎత్తుగడకు కాంగ్రెస్ పదును పెడుతోందా, లేక బీఆర్ఎస్ను కోలుకోలేని దెబ్బ కొట్టే కార్యక్రమమా? మండలి వేదికగా మొదలైన నయా రాజకీయం ఏంటి? 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ గూటికి చేరడం తెలంగాణలో పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది. దీంతో శాసనమండలిలో పరిణామాలు ఎలా మారబోతున్నాయన్న ఉత్కంఠ పెరుగుతోంది. పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో పార్టీ మారిపోయారు 6. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకునొచ్చిన వెంటనే ఈ కార్యక్రమం జరగడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలు దండే విఠల్, భానుప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, ఏగే మల్లేశం, బసవరాజు సారయ్య కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. దీంతో సభలో బలాబలాలపై కొత్త చర్చ మొదలైంది. తెలంగాణ శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. ఇందులో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మిగతా 38 మంది ఎమ్మెల్సీల్లో ఇప్పటిదాకా కాంగ్రెస్ కు 6 ఉన్నారు. కొత్త వాళ్లతో కలుపుకుంటే ఇప్పుడు ఎగువ సభలో కాంగ్రెస్ సభ్యుల బలం 12కు చేరింది. అసెంబ్లీలో కాంగ్రెస్ కి బొటాబొటీ మెజారిటీ ఉందన్న కారణంతో ప్రభుత్వం కూలిపోతుందంటూ పదే పదే కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ లీడర్స్. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని కూల్చేస్తాయని కూడా ఒక దశలో ప్రచారం జరిగింది. దీంతో అలర్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల చేరికకు గేట్లెత్తారు. దాంతో అసెంబ్లీలో సేఫ్ జోన్లోకొచ్చింది సర్కార్. అయితే అంతవరకు ఓకే గాని ఇప్పుడు ఈ స్థాయిలో ఎమ్మెల్సీలు ఎందుకు చేర్చుకుంటున్నారన్న చర్చ మొదలైంది. ఇప్పుడు దీని చుట్టూనే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అందరి దృష్టి చైర్ వైపునకు మళ్లుతోంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై వచ్చే సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటోందట బీఆర్ఎస్. అందుకే ఆ తీర్మానం వీగిపోయేలా ముందే అలర్ట్ అయిన కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గుత్తా బీఆర్ఎస్ తరపునే మండలి చైర్మన్ అయ్యారు. కానీ తర్వాతి పరిణామాలతో ఆయన మనసు కాంగ్రెస్ వైపునకు మళ్లింది. సాంకేతికంగా కుదరలేదు గాని మానసికంగా ఆయన చాలా రోజుల క్రితమే కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. అందుకే బీఆర్ఎస్ పెట్టాలనుకుంటున్న అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ కౌంటర్ సిద్ధం చేస్తోందట. ఒకేసారి 6 ఎమ్మెల్సీలకు పార్టీ కండువా కప్పడానికి కారణం అదేనన్న వాదన బలంగా ఉంది. అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కు ఇంకో 7 ఎమ్మెల్సీలు అవసరమవుతారు. వారి కోసం కూడా ఇప్పటికే అధికార పార్టీ పావులు కదిపినట్టు తెలుస్తోంది. కావలసిన 7లో ఇప్పటికే 3 ఓకే చెప్పారు అన్నది కాంగ్రెస్ వర్గాల ఇంటర్నల్ టాక్. మొత్తంగా ఇంకో 4 అవసరమవుతారు అధికార పార్టీకి. ఒకవేళ ఆ 4 నేరుగా చేరకపోయినా ఇబ్బంది లేదని, అవిశ్వాసం టైంలో గైర్హాజరైతే సరిపోతుందన్న వాదనుంది. అలాగే టీచర్ ఎమ్మెల్సీలు, ఎంఐఎం కూడా కాంగ్రెస్ కి మద్దతు పలికే అవకాశం ఉంది. ఇలా ఈ లెక్కలన్నీ సరిచూసుకుంటే చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నది కాంగ్రెస్ ధీమాగా తెలిసింది. అన్ని అనుకూలిస్తే గుత్తా సుఖేందర్ రెడ్డి లాంఛనంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చంటున్నారు. ఆయన కుర్చీని కాపాడే ప్రయత్నంలో ఎమ్మెల్సీల లాగుడు పందేనికి తెరతీసి సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్నది పొలిటికల్ పండిట్స్ మాట.